Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసమైన 4 డేస్‌కి అనమాట. ఆ రోజొచ్చేసి మండే రోజు. సాయంత్రం అయితే నేను బయటికెళ్ళి పువ్వులు కొన్ని సామాన్లయితే లేవు. దేవుని దగ్గరికి పువ్వులు, ధూపం అవన్నీ అయితే అయిపోతే తెచ్చుకున్నాను. మళ్ళీ మార్నింగ్ కష్టమైతది గదా! నేను ఎర్లీ మార్నింగే పూజ జేస్తాము. అందుకే ఏమన్నా దేవుని కాడ లేకపోతే నైట్‌కే తెచ్చిపెట్టుకుంటానన్నట్టు. ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజనమాట. ఒక కార్తీక మాసం అయిపోయినంక 5 డేస్‌కి ట్యూస్‌డే ఆ రోజొచ్చేసి మన ఫ్రెండ్ సురేఖ అయితే బొప్పస్కాయలు, తర్వాత సీతాఫలాలిచ్చింది గదా! పళ్ళైతే చాలా బాగున్నాయి బొప్పస్కాయలు. కట్ జేశాను మంచిగా పండిపోయింది. కట్ చేశాను. చాలా స్వీట్‌గా ఉంది. చాలా టేస్ట్‌గా ఉంది. కొన్నేమో స్మెల్ ఉంటవి. ఈ పండయితే అస్సలు స్మెల్ లేదు. నేనైతే ఫస్ట్‌లో తినకపోయేదాన్ని. మా ఇంటి పక్కల ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టుండేది. చాలా టేస్ట్‌గా ఉండేది. ఆ ఆంటీ అయితే లేదమ్మా ఒక ముక్క మంచిది. ఒక ముక్క తిని చూడు స్మెల్లు అట్లా ఏముండదు అనేసి ఆంటీ అలవాటు చేసింది. ఒక్కొక్క ముక్క ఇచ్చి నాకు. అప్పట్లో ఆ చెట్టు గూడా ఇదే టేస్ట్ ఉండేది. అట్లా అలవాటయింది. మరీ ఎక్కువ తిననులేండి. ఏదో ఒక 2, 3 ముక్కలైతే తింటాను చిన్న చిన్నవి. అట్లా అలవాటయిపోయింది. ఫస్ట్‌లో అస్సలే తినకపోయేదాన్ననమాట. ఆంటీ అలవాటు చేసింది అట్లా ఒక్కొక్క ముక్క కట్ చేసిచ్చి పాపం ఆంటీ ఇప్పుడు లేదులేండి. అప్పట్లో ఎప్పుడంటే ఒక 15 ఇయర్స్ బ్యాకు. తర్వాత ఆంటీ చనిపోయింది. మా పక్కలో ఉండేది అప్పట్లో ఆంటీ. తర్వాతొచ్చేసి ఆ రోజు పనంతా అయిపోయింది. ఇగ ఏదో మాట్లాడుకుంటా అయితే కూర్చున్నాము మేము పిల్లలు ఎవరెవరో ఉంటే ఆ రోజు. తర్వాత హారిక వాళ్ళు అందరంటే ఏదో మాట్లాడుకుంటా, నవ్వుకుంటా అయితే కూర్చున్నాం పని అయిపోయిన తర్వాత. తర్వాతొచ్చేసి ఆ రోజైతే అయ్యప్ప స్వామి పూజ ఉంది. మా అల్లుని వాళ్ళ తమ్ముడు మా చిన్నల్లుడైతే మాల వేశాడు. ఇంగ సాయంత్రము ఎళ్ళాలి. నైట్‌కు భిక్ష పెట్టాడు. ఇంగ పూజ మాలేసిండు. సన్నిధానంలోనే పూజ పెట్టిపిచ్చి భిక్ష అయితే పెట్టాడు. ఇక్కడ మేమైతే కొంచెం లేట్‌గా ఎళ్ళాము. మా కోసం వెయిట్ జేశారు. పూజ గానియండంటే అప్పుడే స్టార్ట్ జేశారు. మేమైతే ఎళ్లి తర్వాత ఇగ పూజ ఇంగ అక్కడ సాములందరూ పూజ అయితే జేస్తా ఉన్నారు. ఇది వెలిగించేటప్పుడు ప్లస్ నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళు ఆ పాట పాడుకుంటా ఆడతారు గదా! నైవేద్యం పెట్టినప్పుడు. అదైతే నాకు చాలా ఇష్టము. అయ్యప్ప పూజలప్పుడైతే చాలా బావుంటది. ఇగ ఇక్కడొచ్చేసి నైవేద్యం అయితే దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత నైవేద్యం అయితే పెడతా ఉన్నారు. పడి పూజ లాగానే గానీ చిన్నగా చేయించాడు. భిక్ష పెట్టాడు. తర్వాత ఇంకొకరు గూడా పెట్టారు భిక్ష. తర్వాత ఇగ ఇక్కడ జూడండి ఇలాగే నైవేద్యం పెట్టిన తర్వాత ఆడతారు గదా! భలే అనిపిస్తా ఉంటది. నాకైతే చాలా ఇష్టము. ఇట్లా స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆడతారు గదా! ఆ సీన్ నాకైతే చాలా నచ్చుతది. స్వాముల కాడ, అయ్యప్ప స్వాముల కాడ. ఇగ ఇక్కడైతే మా చిన్నల్లుడు మా అల్లునితోనే చేయించాడు పూజ. ఆ రోజొచ్చేసి వాళ్ళ ఆమె అయితే లేదు ఊర్లో ఉంది. రావద్దనేసి ఇంగ మా అల్లుడు, పాపనే చేశారు. ఫస్ట్ ఏదో గణపతి పూజ చేపిచ్చినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి చేయిస్తారు గదా! తర్వాతయితే ఒక్కరితోనే చేయిస్తారు జెంట్స్‌తోన. తర్వాత మా చిన్నల్లుడు అదిగోండి అక్కడ ఆడుతున్నాడు గదా! మా చిన్నల్లుడు. తర్వాతొచ్చేసి ఎప్పుడేస్తాడు మాల. ఇదివరకు 5, 6 సంవత్సరాలయితుంది మాల ఎయబట్టి మా చిన్నల్లుడు. తర్వాతొచ్చేసి నైవేద్యం పెట్టిన తర్వాత అట్లా పాటలు పాడిన తర్వాత హారతయితే ఇస్తున్నారు. మంగళహారతి. ఇంక తర్వాతొచ్చేసి మంగళహారతి అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకొని భిక్షనే గదా! టిఫిన్స్ కదా నైటుకు. వడలు, ఇడ్లీ అవన్నీ అయితే తెప్పిచ్చారు. ఇంగ హోటల్ నుంచే తెప్పిచ్చారు బయట ఆర్డర్ ఇచ్చి. తర్వాత ఈ విధంగా అయితే చేసి పడిపూజలాగా చేసి అయితే పూజ అయితే జేశారు. తర్వాతొచ్చేసి ఇక్కడ వీళ్ళైతే దండం పెట్టేసుకుంటున్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత మా పాప, మా అల్లుడు. ఇక నేను గూడా దండం పెట్టేసుకున్న స్వామివారికి. ఎందుకంటే లేట్ అయింది. అప్పటికే 11 అయితే అయిపోయింది. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత సాములు భిక్ష తీసుకొని తర్వాత ఇక్కడ మా అల్లుడైతే గురుస్వామికైతే దండం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ టిఫిన్ వడలు, ఇడ్లీ, బోండాలు 3 తెప్పిచ్చారు. ఇంగ తర్వాత పల్లీ చట్నీ, టమాటో చట్నీ ఏదో తెప్పిచ్చారు. చాలా బాగా అయింది పూజ. నేనైతే అంత ఏం తీయలేదు. నేను బయట కూర్చున్న చైర్‌లో అందుకనేసి వీడియో అయితే ఏం తీయలేదు. అప్పటికే అయితే మేమొచ్చేటప్పటికి 12 అయితే అయింది. తర్వాత చిన్న వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్.